దర్శకుడు వెట్రిమారన్ సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే సమాజాన్ని ప్రశ్నించే అంశాలపై ఫోకస్ పెడుతుంటాడు. సొసైటీని ఎఫెక్ట్ చేసే కథలు ఎంచుకొని అందరూ తన సినిమాల గురించి ఆలోచించేలా చేస్తారు. ఆయన సినిమా తీస్తున్నారంటే చాలు ప్రేక్షకులు ఆ మూవీపై భారీ అంచనాలు పెట్టుకుంటారు. ఆయన సినిమాల్లో ఎక్కువగా హీరోను హైలైట్ చేస్తాడు. కానీ ఈసారి అందాల భామ నయనతారతో సినిమా తీస్తున్నాడంటే బొమ్మ ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. అయితే ఇప్పుడు ఈ కాంబినేషనే తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వెట్రిమారన్ ఫిల్మ్ మేకింగ్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. తన సినీ కెరియర్ను ఆడుగుళం మూవీతో ప్రారంభించారు. తన మొదటి సినిమాతోనే అందరూ ఆ మూవీ గురించి మాట్లాడుకునేలా చేశాడు ఈ తమిళ దర్శకుడు. ఆయన డైరెక్ట్ చేసిన మొదటి మూవీలో హీరోగా పాన్ ఇండియా స్టార్ ధనుష్ నటించారు. అంతేకాదు ఇందులో ధనుష్ యాక్టింగ్ కు నంది అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం తాను డైరెక్ట్ చేస్తున్న విడుదలై 2 మూవీతో బిజీగా ఉన్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రిమారన్. ఇక త్వరలో నయనతారతో మరో చిత్రం కూడా నిర్మించబోతున్నట్లు తమిళ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నయనతార నటించనుందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా తన సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ లోని ఈ మూవీని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట అందాల నటి నయనతార. ఈ సినిమాను డైరెక్టర్ వెట్రిమారన్ శిష్యుడు విక్రమన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోగా కవిన్ నటించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. త్వరలో ఈ సినిమా గురించి మూవీ టీం అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనుంది. ఎవరి ఊహలకు అందని విధంగా ఈ సినిమా ఉండబోతోందా? అసలు డైరెక్టర్ ఈ మూవీలో నయనతారనే ఎందుకు ఎంచుకున్నారు? ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కబోతోంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చిక్కాలంటే ఈ రేర్ కాంబినేషన్లో వచ్చే సినిమా గురించి ఎదురు చూడాల్సిందే.